అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై పర్సన్. వైసీపీ క్లోజ్ అయిపోతుందా? వైసీపీలో ఉన్నటువంటి నాయకులు పక్క చూపులు చూస్తున్నారా? అప్పుడే పని అయిపోయింది అంటారా? ఈ అన్నిటి గురించి మనం వివరంగా మాట్లాడుకుంటే కొన్ని మీడియా సంస్థలు కానీ వార్తాపత్రికలు కానీ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జగన్తో ఉండలేము, వైసీపీతో ఉంటే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి ఆలోచనతో కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతామని, మరి కొంతమంది పక్కదారి చూస్తున్నారని ఇటువంటి వార్తలు మనం చూస్తున్నాం. అమలాపురంలో ఒక వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ జిల్లా కేడర్, రాష్ట్ర కేడర్గా ప్రధాన కార్యదర్శి ఏదో ఆయన అలాగే రాజీనామా చేయడం, పెద్దాపురంలో ఒక ఆయన రాజీనామా చేయడం, అదేవిధంగా జక్కంపూడి రాజా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్లే, కొంతమంది అధికారుల వల్లే ఈ రోజున పార్టీ అంత దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వచ్చింది. ఒక కోటరీ వల్లే ఓడిపోవడం జరిగింది అని విమర్శించడం, మరొకరు వాలంటీర్ల వల్ల ఓడిపోయినడం, ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలోనూ కొంతమంది ఎమ్మెల్యేలు, నెగ్గిన ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు 3-4 ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్నారని మనకు సమాచారం వచ్చింది. ఇది ఇప్పుడప్పుడే కదా, పార్టీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 2-3 నెలలు ఈ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కొంతమంది ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు. అవినాష్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కంపల్సరీ బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేటువంటి సమాచారం మనకు అందుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మైనింగుల్లో కానీ, వాళ్ళు చేసిన అక్రమాల్లో కానీ, వివేకానంద హత్య విషయంలో, అవినాష్ రెడ్డి కేసు విషయంలో కానీ వీళ్ళు బీజేపీలోకి వెళ్ళకపోతే కేసుల నుంచి తప్పించుకోలేరు. ఈ విధంగా చూస్తుంటే వీళ్ళు ఎలా సర్దుకుంటే మన పరిస్థితి ఏంటంటే ద్వితీయ శ్రేణి కేడర్ కూడా కాంగ్రెస్ వైపుకి, టీడీపీ వైపుకి చూడడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు కానీ జరిగితే వైసీపీ గొడ్డికాలమనే చెప్పొచ్చు. వైసీపీ నిజంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇంకా చాలామంది రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం మనం పట్టించుకోలేదు. ఇంకా అధికారం పోయిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ఉంటే ఏంటని నిరాశ నిస్పృహలో కొంతమంది ఉన్నమాట మీద వాస్తవం. చూద్దాం కాలం ఎటువంటి కాలమే చెప్తే అన్నిటికీ సమాధానం. జై భీమ్.